సినిమా లైఫ్ కాదు ఇది. రియల్ లైఫ్ ఇది అన్న విషయం ఇంకా అర్థం కావట్లేదు అనుకుంటా. బహుశా సినిమా నైట్ల నుంచి రాజకీయ నాయకుడు, అదే తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి జోసెఫ్ విజయ్‌కి. ఇంకా సినిమాల్లోనే నటిస్తున్నా అని భావిస్తున్నట్టున్నాడు. సినిమాల్లో ఎన్ని టేకులైనా తీసుకోవచ్చు ఒక అనుకున్నటువంటి సన్నివేశం రావడానికి. కానీ నిజ జీవితంలో టేకులు ఉండవు. డైరెక్ట్ యాక్షన్ అన్న విషయం బహుశా ఇంకా ఆయనకు బోధపడినట్టుగా లేదు. ఎందుకంటే రోజు నటించి అదే జీవితంగా మారిపోయినట్టుంది బహుశా అతనికి. ఇక అసలు విషయానికొస్తే ముడి చమురు ధరలు పెరగడంతో ప్రపంచమంతా ఈ రేట్లు పెంచడం జరిగింది. దానిలో భాగంగా భారతదేశంలో కూడా మ్యాక్సిమం ప్రజలపై భారం పడకుండా ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ట్యాక్సులు తగ్గించింది. ఇంకా తప్పని పక్షంలో రూ. 3 పెంచడం జరిగింది పెట్రోల్ డీజిల్‌పై. వెంటనే ఈ ముఖ్యమంత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి అయినటువంటి జోసెఫ్ విజయ్ గారు వెంటనే మోదీ గారికి ఒక లేఖ రాశారు. ఏంటయ్యా అంటే, అయ్యా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు కదా, దయచేసి తగ్గించండి, ప్రజలపై భారం తగ్గించండి అని. కానీ ఆయన లేఖ పంపడం ఆయనకు తెలుసు. కానీ ఆయన కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్సుల రూపంలో చాలా డబ్బులు వసూలు చేస్తుంది, దాన్ని తగ్గించాలనే సంగతి బహుశా తెలియదు అనుకుంటా. ఎందుకంటే ఇంకా నిజ జీవితం కాదనుకుంటున్నట్టున్నాడు. బహుశా చెప్పేటోళ్ళు లేరు అనుకుంటా ఆయనకు. ఇక ప్రధాని మోదీ లాంటి వారు కూడా ప్రజలకు పిలుపునిస్తూ తను కూడా చేసి చూపించాలని చెప్పేసి ఇంధనం తగ్గించాలని చెప్పి తన కాన్వాయ్లో కూడా మ్యాక్సిమం వెహికల్స్ తగ్గించారు. వెంటనే హోంమంత్రి అమిత్ షా గారు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, ఇతర కేంద్ర మంత్రులు అందరూ, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర రాష్ట్ర మంత్రులు, ఇతరత్ర ప్రతి ఒక్కరు కూడా ఇంధనం సేవ్ చేయాలన్న ఉద్దేశంతో మ్యాక్సిమం వాళ్ళ కాన్వాయ్లలో వెహికల్స్ తగ్గిస్తూ చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్తూ తమకు అందుబాటులో ఉంటే కనుక మ్యాక్సిమం మెట్రోలలో వెళ్తూ ఇట్లా ఎవరు కుదిరిన విధంగా వాళ్ళు తగ్గిస్తూ వస్తున్నారు, ఇంధనాన్ని పొదుపు చేసే కార్యక్రమం చేస్తున్నారు. కానీ కొందరు ఉంటారు కదా, మోదీ గారు చెప్తే ఏంటి, ప్రజలు ఎటుపోతే నాకేంటి, నేను ఇప్పుడు ముఖ్యమంత్రి లేదా మంత్రిని, నేను ఎంజాయ్ చేస్తాను ఆ బెనిఫిట్స్ అనుకునేటువంటి కొంతమంది ఉంటారు చూసారా, ఆ బాబతికి చెందినవాడే ఈ జోసెఫ్ విజయ్ కూడా. అతని కాన్వాయ్ని తగ్గించకపోగా అతను చూడండి సినిమాలు చూపిస్తారు కదా, రై 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 అనుకుంటూ ఒకటి కాన్వాయ్ నుంచి అటు ఇటు తిరుగుతున్నాడు ఈ జోసెఫ్ విజయ్. ఏకలు రాయడం ఈయనకు తెలుసు, ఎన్నికల ముందు ఓట్ల గురించి సైకిల్ తొక్కడం తెలుసు. కానీ ఎన్నికలు అయిన తర్వాత ప్రజల గురించి ఏదైనా చేద్దాము, మనం ఇట్లాంటి పొదుపు కార్యక్రమాలు ఇంధనం ఇంధనం పొదుపు చేయడానికి మనం కూడా కాన్వాయ్లు తగ్గించుకొని ప్రజలకు పిలుపునిద్దాము, మనం చూసి ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారన్న సంగతి నాకు తెలియదా? ఇతను కావాలని చేస్తున్నాడని భావిస్తున్నాను. ఇతన్ని చూస్తే నాకు ఒక సామెత గుర్తొస్తుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తుంటారు కదా, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది, తనను ఎవరు చూడట్లేదు అనుకుంటూ ఉంటుందని చెప్పి పెద్దలు చెప్తారు ఒక సామెత. అలానే ఈయన కూడా తను చేస్తోంది ఎవరు గమనించట్లేదు అని చెప్పేసి ఆయన అనుకుంటున్నట్టున్నాడు బహుశా. ఎంతైనా ఆ మాత్రం ఉండాలి లేండి. ఈయన జతకట్టింది ఎవరితోటి? రాహుల్ గాంధీతోటి కదా. ఆయన లక్షణాలు ఈయన లక్షణాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈయన రాహుల్ 2.0 లాగా నాకు అనిపిస్తున్నాడు. మీకు అలానే అనిపిస్తున్నాడా? కమెంట్ సెక్షన్లో మీరు తెలియజేయండి. జై హింద్.